ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ గురుగారు. మరి ప్రతిరోజు ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ కూడా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సో చిన్న మోటివేషన్ కదా. విభీషణుడు శరణాగతి అయి శరణ పొందుతూ శరణ కోరుకుంటూ రాముల వారి దగ్గరికి వచ్చాడు. రామ శరణు శరణు అని. రాముడు అందరి అభిప్రాయాలు అందరి వైపు చూస్తున్నాడు. అందరూ చెప్తున్నారు వద్దు రామ, రావణుడు రాక్షసుడు తమ్ముడు. ఇప్పుడు యుద్ధానికి ముందు ఇది రావణుడి యుద్ధ వ్యూహాల్లో ఇది ఒకటి కావచ్చు. ఇప్పుడు ఈ శత్రువు తమ్ముడు ఈ టైంలో మన దగ్గరికి వస్తే మన గుట్టంతా తన దగ్గర ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి అందరూ చెప్తారు, ఒక్క హనుమంతుల వారు తప్ప. అందరూ చెప్తారు, వాళ్ళకి తోచింది, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో అందరి అభిప్రాయం ఒక్కటే, పొరపాటును కూడా విభీషణ్ణి తీసుకోవద్దు అని. సరే, అప్పుడు రాముడు అంటాడు, సరే నేను క్షత్రియుడిని, రాజుని, ధర్మానికి కట్టుబడి ఉన్నవాడిని, గృహస్థ ధర్మాన్ని పాటించాల్సిన వాడిని. మీ అందరికీ ఒక కథ చెప్తాను, ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథ వినండి అని చెప్పి కథ చెప్తాడు రాముడు. ఏమంటే, ఒక వేటగాడు ఒక దట్టమైన అడవిలోకి వేటకు వచ్చాడు. వేటాడుతూ ఉండగా ఒక మంచి పక్షి తనకి దొరికింది. బాణమేసి పక్షిని కొట్టాడు. ఆ పక్షిలో ఇంకొకటి ఆడది, ఒకటి మగది. రెండు పక్షులు ఆడుకుంటూ ఉంటే అందులో ఆడపక్షిని బాణం వేసి కొట్టాడు. మగపక్షి అలాగే పైనుంచి చూస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న ఆడపక్షి కింద పడిపోయింది. దాన్ని మంట ఏర్పాటు చేసి కాల్చుకొని తినేసి ఆకలి తీర్చుకొని వెళ్ళిపోయాడు. ఈ మగపక్షి రోదిస్తూ అలా పైనుంచి చూస్తూ ఏమీ చేయలేక అలా ఉండిపోయింది. తన పార్ట్నర్ని కోల్పోయి ఇది అయిపోయింది. వేటగాడు వెళ్ళిపోయాడు. చాలా కాలం అయింది. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వేటకొచ్చాడు. మళ్ళీ వేటకొచ్చి బాగా వర్షం పడుతుంది. వేటకి ఎక్కడ ఏమీ తనకు అవకాశం లేదు. తిరిగి అలసిపోయాడు. తుఫాను వాతావరణం, ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ ఏమీ దొరకట్లేదు. పక్షి జంతువు ఏమీ దొరకట్లేదు వేటగాడికి. ఏం చేయాలో తెలియక సేద తీరుదామని చెప్పి బాగా అలసిపోయి ఏ చెట్టు మీదైతే ఆ జంట పక్షులు ఉండేవో అందులో ఒక మగపక్షి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ మగపక్షి ఏ చెట్టు మీద ఉందో ఆ చెట్టు కింద పడిపోయాడు. ఇక ఓపిక లేక, చుట్టూ వర్షం, చలి, బీభత్సంగా ఎక్కడ అసలు ఎటు కదిలే పరిస్థితి లేదు. అప్పుడు పడిపోతే ఆ పక్షి చూసింది, ఆహా, అవసరం కోసం వచ్చి నా ఇంటి ముందు పడినట్టుగా నేను ఏదైతే చెట్టు ఉంటానో నా ఇల్లు శరణాగతుడై వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తుంది, ఎక్కడ ఏమీ దొరకదు. ఆహారం కోసం తెచ్చి దాంతో ట్రై చేస్తుంది. ఎండు పుల్లలన్నీ వర్షంలో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి నిప్పు తీసుకొచ్చి అది మంట పెడుతుంది. మంట పెడితే ఆ వేడికి ఆ వేటగాడు కొంచెం కదిలి చలి కాసుకొని మళ్ళీ కొంచెం నార్మల్ అవుతున్నాడు. నార్మల్ అవుతుంటే అప్పుడు పూర్తిగా ఈ చలి కాసుకున్న తర్వాత కంప్లీట్ నార్మల్ అవుతాడు. లోపల నుంచి ఆకలి, పేగులు మడతపడిపోతున్నాయి, ఏమీ చేయలేని పరిస్థితి, ఎక్కడ ఏమీ లేదు. చూసింది, పైనుంచి చూసింది అన్నీ. ఇక అక్కడ మంటలో చలి కాసుకుంటున్నాడు. అంతే, పైనుంచి మంటలో పడిపోతుంది. మంటలో పడిపోయి చనిపోయి తనకు ఆహారం అయిపోతుంది. నా ఇంటికి వచ్చిన అతిథికి నేను ఆహారం పెట్టాలి, నేను సేవ చేయాలి. పైనుంచి పడిపోయి ఆ వేటగాడు ఆ చలి కాసుకొని ఆ పక్షిని తీసి తినేసి కడుపు నింపుకొని ఆకలి తీర్చుకొని వెళ్ళిపోయాడు. రాముడి కథ చెప్పి పక్షి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఈ మాత్రం పాటించలేని కాడికి నాకెందుకు ఈ ధర్మం అని చెప్పేసి అనుకొని తనే మంటల్లో పడిపోయి తనకు ఆహారమయ్యి ఆకలి తీర్చింది. అతిథి ఆకలి తీర్చింది. నా దగ్గరికి వచ్చాడు, శరణని కోడాడు, నేను రాజుని, పక్షి చేసినంత నేను చెయ్యకపోతే ఏముంది? ఈ విభీషణుడే కాదు, రావణుడు వచ్చి ఇదే పరిస్థితి శరణు అన్నా నేను అతనికి ఖచ్చితంగా శరణిస్తాను అని రాముడు చెప్తాడు. అందుకనే రాముడు దేవుడయ్యాడు, అంత గొప్పవాడయ్యాడు. శత్రువును కూడా ప్రేమించే అంత గొప్ప మనస్తత్వం రాముడిది. రైట్, చాలా మంచి కథ చెప్పారు గురుగారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. గురుగారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ శ్రీనివాస్ గారు. ఓం నమ శివాయ. నమ శివాయ స్వామి. ఏమిటి? 26/3/1977. 26/3/1977. 77.
సమస్య ఆర్థిక సమస్య స్వామి. ఏం చేస్తున్నారు మీరు? శనివారం పుట్టినట్టు తెలుసండి? శనివారం పెట్టాం స్వామి. మధ్యాహ్నం 1:10. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది వృషభ రాశి. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు, ఒక పాపం సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫోటోగ్రఫీ అండి, కేబుల్ ఆపరేటర్ స్వామి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. ఇవి మీ దగ్గరకు వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏంటో మీరు చూస్తారు. నిజంగా మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సపోర్టు తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఈ 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో గురుగారిక కాల్ డ్రాప్ అయినట్టుంది. అంటే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు పిల్లలకి, చదవాలంటే అదొక తపస్సు లాగా చెయ్యాలి అని చెప్పి. అసలు దాని అర్థం ఏంటంటే ఇప్పటి పిల్లలకి అంత పెద్ద అర్థం తెలియదని అనుకోవచ్చు. అంటే తపస్సు అంటే ఏంటో అనుకుంటారు. సో ఆ ఉద్దేశం ఏమిటి అంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్ దాని మీదే ఉండాలి. మనకి కాన్సన్ట్రేషన్ గురించి రామాయణంలో చెప్తారు, మనకి భారతంలో చెప్తారు. ద్రోణుడు పిల్లలకి విలువిద్య నేర్పించినప్పుడు చెట్టు మీద పక్షి కన్ను, ఆ బాణం, కాన్సన్ట్రేషను, గురి చూసి కొట్టడం, దాన్ని కంటిన్యూ చూడడం, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఆ కాలానికి ఏముంది? చెట్టు కనబడిందా, పిట్ట కనబడిందా, పిట్ట కన్ను కనబడిందా అని అడిగాడు. ఇప్పుడైతే అది కూడా సరిపోదు. అప్పుడు కాంపిటీషన్ కేవలం 105 మందే. 100+5 105 కాంపిటీషన్ ఇప్పుడు లక్షల్లో ఉంది. ఇప్పుడు ద్రోణుడు అంతేకాకుండా వీపు మీద బలంగా చరిచి గట్టిగా కొట్టి అడిగినా కూడా ఆ స్పర్శ కూడా తెలియకూడదు, ఆ శబ్దం కూడా వినిపించకూడదు. అంటే పంచేంద్రియాలు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. ఇప్పుడు అంటే చాలామంది ఒక దురభిప్రాయం ఏమిటంటే యూపీఎస్సీలో ఎక్కువ మంది యూపీఎస్సీ పరీక్షల్లో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తారు. ఇక్కడ వాళ్ళు ఏదో స్కాములు లాంటివి చేస్తారనుకుంటారు. కాదు, ఆ యూపీఎస్సీలో అలా జరగవు. వాళ్ళ కష్టం అలా పడతారు. ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కష్టం అలా పడతారు. మన రీసెంట్గా ఒక అతను యూపీఎస్సీ ఎగ్జామ్లో వాళ్ళ ఊర్లో కరెంట్ లేకపోతే, కరెంట్ ఎప్పుడూ ఉండదంట. మనకి బీహార్, యూపీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఏది సరిగ్గా ఉండదు. సరే, కరెంట్ ఎప్పుడు సరిగ్గా ఉండదంట. వస్తూ పోతూ రాత్రిపూట తను ప్రిపేర్ అవుతుండగా, ఐపీఎస్కి ప్రిపేర్ అవుతుండగా కరెంట్ పోతుంది, కరెంట్ లేదు. ఒక కొవ్వొత్తి పెట్టుకొని చదువుతుంటే మధ్యలో వాళ్ళ అమ్మొచ్చి చూస్తుంది. చెయ్యంతా కాలిపోయి ఉంటుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే కొవ్వొత్తి చుక్కలు పడుతున్నా తను ఎక్కడ ఏమి పట్టించుకోడు, తనకు ఏమి తెలియట్లా. చెయ్యి మొత్తం కొవ్వొత్తి డ్రాప్స్ పడిపోయి కింద పెట్టుకున్నాడు, దాని మీద పడుతుంది, అయినా చదువుతున్నాడు. ఏం చేస్తున్నారు అసలు, నీకేం తెలుస్తుందా అని తల్లి అడిగితే అంత సింపుల్గా సమాధానం చెప్పాడంటే అతను, అమ్మ చదువుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుందో అంటే కాన్సన్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందంటే అసలు కొవ్వొత్తి కరిగి పడితే ఎంత వేడి ఉంటుందో తెలుసు, భరించలేం. అది అలా కంటిన్యూ పడుతున్నా కూడా అతను పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్, అది తపస్సు అంటే అది ఆ స్థాయిలో కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏం జరుగుతున్నా మనకు తెలియకూడదు, అలా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతారు. రీజన్ అది, అంత బలంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంతేగాని వాళ్ళే మ్యాజిక్లు రా వాళ్ళకి. మనం కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో, సురేష్ మేడం. సురేష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1997 జూలై 1 సార్. 1997 జూలై 1 ఉదయం 11:30 సార్ టైం. మంగళవారం ఉదయం అని తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు?
ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది కర్కాటక రాశి. ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ పూర్తి అయిపోయింది సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు మరి దేంట్లో జాయిన్ అవుతారు? పీజీలో జాయిన్ అవరా? పీజీ ఎంబీఏ చేద్దాం సార్. అంటే మొన్న మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అవుదాం సార్. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. అది వచ్చాక చాలా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతం అనే చెప్పాలి. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ, ఈ 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మునిరత్నం నాయుడు అండి. గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మునిరత్నం నాయుడు గారు నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, హైదరాబాద్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5 మార్చ్ 1976 అండి. 5 మార్చ్ 1976. అవును సార్. అవును స్వామి. మునిరత్నం గారు ఏం చేస్తున్నారు? నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యానండి. మీరు శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. చెప్పండి. ఏం లేదు, మీ రుద్రాక్ష గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. నాకు అది చవితి పంచమి గడియలు వచ్చాయి. శుద్ధ పంచమి, ఇవాళ కూడా పంచమి, శుక్లపక్షం. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు వీలైతే వేయండి. కుదరకపోతే ఒక్కటే వేయండి. బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. ఇది బాగుంటుందని సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. గురుగారు, ఇక మీ పర్యటనల వివరాలు తెలియజేస్తారా? ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను, ఎప్పుడు చెప్తాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా నాకు అవకాశం ఉండదు. కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ రేపు 12వ తారీఖు వెళుతున్నాను. సో కొన్ని గంటలు అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 పేర్లు పెడితే మా వాళ్ళు మొదటిది కూడా తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే ఇబ్బంది కాదు, నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. అర్థం చేసుకొని సహకరించండి. విజయవాడలో 12వ తారీఖు కొన్ని గంటలు ఉంటాను. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. తర్వాత అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఎలాంటి రికమెండేషను అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళితే, అంటే ఈ సంస్థకి వెళితే, దగ్గరగా ఉన్న సంస్థకి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అంటే అది చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబెదురుగా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్తే. ఇక 12వ తారీఖు విజయవాడ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఒక్కొక్క పేరు మాత్రమే, 2 డేస్ నమోదు చేయించకండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ వచ్చినప్పుడు కావాలంటే చూద్దాం. అర్థం చేసుకోండి. మరొక కాల్ తీసుకుందాం గురువుగారు. హలో, హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అలాగే అండి. అమ్మా, ఓం నమః శివాయ. అబ్బా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 29/12/2017 అండి. 29/12/2017. 17. అవునండి. ఎంతమ్మా ఇప్పుడు? ఏం చదువుతున్నాడమ్మా అబ్బాయి? ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్. ఓ 3 ముఖాలు. బాలరిష్ట నివారణ కోసం ఈ చిన్న రుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ముదురు తేనె రంగులో, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. 3 రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది. హిమాలయ పరివాహక ప్రాంతం నుంచి వచ్చినదై ఉండాలి. అది చూడండి, అది 3 రాళ్ళు పేర్చిన అగ్నిహోత్రుడు
అగ్నిస్వరూపము. ఈ రుద్రాక్ష వేసి చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది, బాలరిష్టాలు లేకుండా ఉంటుంది. ఈ చిన్న రుద్రాక్ష, నార్మల్ రుద్రాక్ష చాలు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? అదే రమేష్ కుమార్ అండి. గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ రమేష్ కుమార్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. నమస్కారం, మీ పాదాలు నమస్కారం సార్. ఓం నమ శివాయ్. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/9/1984. ఏం చేస్తున్నారండి? నేను ఈవెంట్ మేనేజర్ కమ్ ఆర్టిస్ట్ అండి. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? వెనస్డే. తెలుసండి గురుగారు, తెలుసు గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు సార్ గురుగారు. బాగా ఆలస్యం అయిందండి. అదే సమస్య అండి, ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు. లైఫ్ కూడా ఒకసారి ఆ బాగుంది. రోజు అమావాస్య కూడా, బుధవారము అమావాస్య. అది సింహరాశి. చూడండి, ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. చూడండి, ఆ ప్రయత్నం చేయండి. ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. జరగకపోతే ఏమవుతుంది అంటే ఏ వయసులో పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు, ఏ వయసులో ఏమొచ్చట ఏది జరగాలో అది జరగాలి. జరగకపోతే ఏమవుతుంది, మనం మాట్లాడే మాటల్లో తేడాలు వస్తాయి. మనం మాట్లాడే మాటల్లో తేడాలు వస్తాయి. ఆ తేడాలు వచ్చే మాటల్ని పెర్వర్టెడ్ టాకింగ్ అంటాం. అలాగే మనం ఆలోచనలో మార్పులు వస్తాయి. అంటే ఏ వయసులో ఏది జరగకపోతే మనం ఆలోచించే ఆలోచనలో మార్పులు వస్తాయి. ఈ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు పెర్వర్టెడ్ థింకింగ్ అంటాం. ఇది ఏ పెర్వర్షన్ అయినా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అంటాం. ఏ సైకలాజికల్ డిజార్డర్ లాంగ్ టర్మ్ ఉన్నా అది స్కిజోఫీనియాగా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది అంటారు సైకియాట్రిస్టులు. కాబట్టి నేనేం భయపెట్టట్లేదు మిమ్మల్ని. అలర్ట్గా ఉండండి. ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. ఆ ప్రయత్నం చేయండి. సహకారం పెద్దవాళ్ళకి తీసుకోండి. వివాహానికి ప్రయత్నాలు చేయండి సీరియస్గా. ఎంతో కొంత మీ వైపు నుంచి కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఏకాదశముఖి రుద్రాక్ష, సన్ముఖి రుద్రాక్ష, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఈ 3 రుద్రాక్షలు అవకాశం ఉంటే వేయండి. లేకపోతే ఒక్కటి వేసి చూడండి, ఖచ్చితమైన ఫలితం చూస్తారని బలంగా చెప్పగలను. ఆల్ ది బెస్ట్. గురుగారిక పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో గానిపోదు అంటారు. ఏదైనా అలవాటు అయితే ఆ అలవాటుకి అంత అడిక్ట్ అవును. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా, అది చేలోనే మేస్తే మనకి ఎలాంటి అలవాట్లు ఉంటే మన చుట్టుపక్కల ఉన్న కూడా అలాగే ఉంటాయి. ఇక మనకి ఉన్న అలవాట్లు అంటే పుట్టుకతో వచ్చింది పుట్టుకల దాకా పోదు అంటారు. అలాగే ఆధునిక వైద్యంలో కూడా, ఆధునిక నాలెడ్జ్లో కూడా, ఆధునిక సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్, మనిషికి ఒక మనసు ఉంది, దానికి కష్టము సుఖం అన్నీ ఉన్నాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ఏమంటాడంటే 6 సంవత్సరాల వయసులో ఏదైతే మనస్తత్వం ఉంటుందో అదే వ్యక్తిత్వ లక్షణంగా చివరి వరకు ఉంటుంది అంటాడు. ఏ మార్పులు ఉండవు. నీ మనస్తత్వం 6 సంవత్సరాల వయసులో ఎలా ఉంటుందో అదే వ్యక్తిత్వ లక్షణంగా ఉంటుంది. అందుకనే మనం ఒక జనరల్గా కొంతమందిని చూస్తుంటాం. చిన్న సరదా కోసం చిన్న ఇది చెప్తాను, అంటే ఇలాంటి చెప్తే రీచ్ అవుద్దని చెప్పడం. ఇప్పుడు ఒక పడవలోంచి 2 స్నేహితులు వెళ్తుంటే ఒక సగం దూరం వెళ్ళాక జారి పడిపోతాడు ఒక స్నేహితుడు. జారి పడిపోతుంటే ఆ జారి పడిపోయినాడు పిసినారి, ఎవరికి ఏమీ ఇవ్వడు. వీడేమో చెయ్యి పట్టుకొని, అరే నీ చెయ్యి తొందరగా నేను పట్టుకుంటానని చెప్పి అడుగుతున్నాడు. వాడు ఏమి మునిగిపోతున్నాడు కానీ వాడు చెయ్యి ముందుకు చాపట్లేదు. అరే ఎంతసేపు పిలిచినా, అరే మునిగిపోతున్నా చెయ్యి ఇవ్వరా బాబు అంటే ఇప్పుడు ఓహో వీడు ఎవరికి ఏమి ఇవ్వడు కదా, పుచ్చుకోవడం తప్ప వీడు ఎవరికి ఏమి ఇవ్వడు, ఇమ్మంటే ఇవ్వట్లేదాడు, ఇచ్చేయాలనుకుంటున్నాడు అని చెప్పి, అరే నా చెయ్యి తీసుకో పట్టుకో అంటున్నాడు. అప్పుడు వచ్చి పట్టుకున్నాడు. సో ఇది సరదా కోసమైనా వీళ్ళ మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి, ఎప్పటికీ మారవు. చనిపోయే టైంలో కూడా ఆలోచనలో మార్పు రావు. అందుకనే ఒక దైవికమైన సపోర్ట్ తీసుకుంటే మన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా. మరో కాల్ తీసుకున్నాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు? అరుణ అండి. గురుగారితో అమ్మా మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్ గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? మా బాబు అండి ఎం అర్షద్ కుమార్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 25th night 12/10 సార్ 1994. 26th 25th 25 25 నైట్ 12/10 మంత్ అమ్మా మంత్ సార్ సెప్టెంబర్ 19
1994. 94. హలో, అవునమ్మా, ఇది సోమవారం నాడు ఉదయం, ఆదివారం నాడు రాత్రి, అవును అవును గురుగారు. సండే నైట్, మండే ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే, సోమవారం నాడు ఉదయం. డేట్ మీరు 26 వేసుకోవాలమ్మా. 26 చేసుకోవాలనా గురుగారు? ఓకే. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఐఐటి అయిపోయింది సార్, జాబ్ సెర్చ్ లో ఉన్నారు. హలో, అలాగే చెప్పండి అమ్మా. ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి అంటే సంకటహర చతుర్థి అంటాం. పుట్టింది సంకటహర చతుర్థి, మేషరాశి. రైట్ అమ్మా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఐఐటి అయిపోయిందండి, జాబ్ సెర్చ్ లో ఉన్నారు గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైనది కూడా త్రయోదశి, అది కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి కూడా ఇవ్వచ్చు. సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇక రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి చెప్తారా? యా, అంటే మనం ఈ డైమండ్స్ గురించి అది మాట్లాడుతున్నాం. ఇవాళ రింగ్స్ గురించి, అంటే వేలికి పెట్టుకునే ఈ ఉంగరాల గురించి, ఈ రత్నాలు పెట్టుకుంటాం కదా, వాటి గురించి చాలా రోజులైంది మనం మాట్లాడి. ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది. మీరు ఒక మంచి ఉంగరం తొడుక్కోవాలి, మంచి నవరత్నాల్లో మంచి జెమ్స్ ఏదన్నా మీరు వేలికి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళండి. భారతదేశంలో ఎక్కడున్నా మీ సైజు ఇవ్వండి. 2 రోజుల్లో సూరత్లో అది తయారయ్యి మీ దగ్గరికి వస్తుంది. అంత వేగంగా జనరల్గా జరగదు. సూరత్తే ఎందుకంటే ఒకటి క్వాలిటీ బాగా తయారవుతుంది. 2 ఈ సంస్థలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ భారతదేశం సంస్థ ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ వాళ్ళు అడ్వైస్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ రాయి, ఏ స్టోన్ మీరు పెట్టుకోవాలి, ఖచ్చితమైన అడ్వైజ్ ఉంటుంది. జనరల్గా ఎలా జరుగుతుంది అంటే, జనరల్గా ఇందులో మన రుద్రాక్షలు ఎలా మోసాలో, ఈ నవరత్నాల్లో కూడా మోసాలు మామూలుగా ఉండవు. అసలు మామూలు రాళ్ళు ఇచ్చి లక్షలు వసూలు చేసేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ సంస్థలో అలా జరగదు. మీరు జనరల్గా ఏం జరుగుతుందంటే, రాయి అడ్వైస్ చేసినప్పుడు, రత్నం అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళకి ఏది అమ్మితే లాభం వస్తుందో అది అడ్వైస్ చేస్తుంటారు. జనరల్గా మనకు కావాల్సింది కాదు. మనం చూడాల్సింది ఏమిటి, నిజంగా మనకు కావాల్సింది అడ్వైస్ చేశారా, వాళ్ళకి లాభం వచ్చేది అడ్వైస్ చేశారా. 2 ఏమిటంటే, పోనీ మనం పెట్టుకున్నది అసలైంది పెట్టుకున్నామా, లేకపోతే నకిలీది ఇచ్చారా. 3వ ప్రశ్న, అసలైంది మనకి ఇచ్చినా దాని ధర మామూలుగా తీసుకున్నారా, 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ తీసుకున్నారా. జనరల్గా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ₹1 ఎవరు అలాంటి పనులు చేయరు. ఈ ఒక ఆధ్యాత్మిక సంస్థ 33 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది. అలాంటి అడ్వైజులు కానీ, అలాంటి రాంగ్ తీసుకోవడం కానీ జరగదు. సర్టిఫికేషన్ కూడా ఈ చిన్న చిన్న కార్డులు అలాంటివి ఏమి ఉండవు. ప్రతి రాయికి IGI సర్టిఫికేషన్, అంటే ఢిల్లీలో గవర్నమెంట్ సర్టిఫికేషన్తో ఖచ్చితంగా ఉంటుంది. మామూలు సర్టిఫికేట్ మీకు ఇవ్వరు. దాని ధర కూడా ఖచ్చితమైన ధర తీసుకుంటారు. ఖచ్చితమైన స్టోన్ ఇస్తారు. దాని సర్టిఫికేషన్ అలాగే ఉంటుంది. అలాగే మీకు ఎవరికన్నా ఉంగరాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు నా అడ్వైస్ కావాలి, నేను పనికొస్తానంటే నేను కూడా మీకు అడ్వైస్ చేస్తాను. అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా అడ్వైస్ చేస్తారు. ఈ సంస్థల్లో నేను పనికొస్తాను అడ్వైస్ చేయడానికంటే నేను అడ్వైస్ చేస్తాను. చేసే ప్రయత్నం నేను చేస్తాను. గురుగారు, ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.